హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మనకి లోడ్ అనేది బండికి లోడ్ అనేది అయిపోయిన తర్వాత మొత్తం టోటల్ ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు వచ్చాయి మొత్తం సూటి మీద ఉన్నాయి. మొత్తం టోటల్ మనకి 90 గొర్రెలు అనేది సూటి గొర్రెలు. మనం 2 రోజుల క్రితం ఇవి కొన్నాం, అడ్వాన్స్ ఇచ్చేసి ఈ రోజు అనేది అమౌంట్ తక్కువ అవడం వల్ల ఈ రోజు అనేది చూసుకొని బండికి లోడ్ చేస్తున్నాం. బండికి లోడ్ చేసేటప్పుడు కూడా ప్రతి గొర్రెకి పళ్ళు చెక్ చేసుకొని బండికి లోడ్ చేయమన్నాను. అక్కడ మన బాబాయ్ అయితే పళ్ళు అనేది చెక్ చేస్తున్నాడు, అన్న కౌంట్ చేస్తున్నాడు. మనకి బండికి లోడ్ అయిపోయిన తర్వాత ఈ మొత్తం టోటల్ 90 గొర్రెలు మనకి జత ప్రైజ్ ఎంత పడింది, అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేది మిగతా డీటెయిల్స్ మాట్లాడదాం. ఇంకేంటంటే పల్లెల్లో రైతు వారికి ఏదైనా కావాలనుకునే వాళ్ళు నా నెంబర్ కింద టైటిల్లో వెంకీ అని ఆ నెంబర్ కాల్ చేశారంటే పల్లెల్లో రైతు వారిగా మనకి చూడుగొర్రెలు కానీ పిల్ల తల్లులు కానీ పొట్టేళ్ళైనా మేకపోతులు అయినా సరే పల్లెల్లో రైతు వారిగా చూద్దాం. మనకి బండికి లోడ్ అయిపోయిన తర్వాత అన్న వాళ్ళకి ఒకసారి ఎంత ఈ జత ఎంతకి ఇప్పించాను రీజనబుల్ రేటుకే వచ్చింది. మీరు కూడా ఆ రేటు కరెక్ట్ రీజనబుల్ రేట్ అన్నా అంటే కామెంట్ అయితే చేయండి. గొర్రెలు కూడా ఒకసారి నీట్గా చూపిస్తూ మీకు వీడియోలో మిగతా డీటెయిల్స్ అయితే మాట్లాడాలి. ఓకేనా, వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం టోటల్ మనకి 90 గొర్రెలు 2 పిల్లలు 1 పొట్టేలు బ్రదర్. ఈ పొట్టేలు అనేది మనం ఇప్పించున్నాం అన్న వాళ్ళకి. ఇది వచ్చేసి మనకి 4 పళ్ళ మీద బ్రదర్. ఇక్కడ వచ్చేసి మనకి 4 పళ్ళ మీద అనేది ఉంది, అంటే 2 సంవత్సరాలు అనేది ఏజ్ ఉంటుంది. ఈ పొట్టేలు అనేది సపరేట్ రేటు. మనకి గొర్రెలు అనేది 90 గొర్రెలు 2 పిల్లలు, మిగతా అన్ని సూటి గొర్రెలు. మొత్తం మనకి సూటి గొర్రెలు 1 నెల 2 నెలలకి దగ్గరలో అయితే మనకు ఒక 50-60 గొర్రెలు అనేది ఖచ్చితంగా ఈనతాయి. మిగతాయి వచ్చేసి ఒక 3 నెలల్లో అయితే మిగతాయి ఈనేదానికి అవకాశం ఉంది. ఓకేనా, ఈ మొత్తం 90 గొర్రెలు 2 పిల్లలు 1 పొట్టేలు అనేది మనం అన్న వాళ్ళకైతే ఎంతకి ఇప్పించాం, రీజనబుల్ రేటుకే ఇప్పించాను. అన్న వాళ్ళతో కూడా లాస్ట్లో ఒకసారి మాట్లాడిస్తా. అన్న మొత్తం టోటల్ మనకి ఇవి జత ప్రైజ్ ఎంత పడింది, పొట్టేలు ఎంత కొన్నాం, అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేది ఒకసారి నేను అన్న వాళ్ళతో లాస్ట్లో అయితే మాట్లాడిస్తా. అన్న మీ వీడియో చూసేవాళ్ళు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే మాట్లాడుకుందాం అన్న. ఎందుకంటే మీరు వీడియో చూడండి, జీవాలు చూస్తూ బండికి లోడ్ చేసేది చూస్తూ నేను చెప్పే మాటలు అనేది ఒకసారి వినండి. ఎందుకంటే కొత్తగా ఈ ఫీల్డ్లోకి రావాలనుకునే వాళ్ళు చాలామంది కొత్త వాళ్ళు, అంటే మన ఈ ఫామ్ పెట్టాలన్నా మనం ఎలాంటి జీవాలు తీసుకోవాలి, పొట్టేళ్ళు పెడితే బెస్టా లేకపోతే గొర్రెలు పెడితే బెస్టా, అదే మేకలు పెడితే బెస్టా, అంటే సీప్స్ పెడితే బెస్టా లేదంటే గోడ్స్ పెడితే బెస్టా, ఈ పొట్టేళ్ళ పిల్లలు పెడితే బెస్ట్ అని చాలామంది చాలా డౌట్లు అడుగుతున్నారన్న. దీనికి రీజన్ అయితే మనం ఈ వీడియోలో చెప్పేదానికి టైం అంత సరిపోదు మనకి. కానీ ఈ రీజన్ చెప్పేదానికి నేను సపరేట్గా ఖచ్చితంగా వీడియో ముందుకు వచ్చి లైవ్లో బ్రదర్ వీడియో ముందుకు అనేది వచ్చేసి ఇక్కడ చాలామంది ఈ ఫీల్డ్లోకి రావాలనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అన్న. ఇక్కడ ఫామ్ విజిట్ చేయడానికి వెళ్ళడానికి టైం కుదరడం లేదు బ్రదర్. మీరు చూస్తున్నారు కదా, మన సబ్స్క్రైబర్స్ ఎవరో ఒకరు ఫోన్ చేయడం కానీ విలేజ్లోకి రావడం కానీ జీవాలు తీసుకోవడం వెళ్ళడం కానీ అన్న వాళ్ళ కోసం ఫోన్ చేసినప్పుడు నేను బయట ఫామ్ విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ముందు రోజు ఫోన్ చేస్తారు, అన్న మేము శనివారం వస్తాం, ఆదివారం వస్తాం, సోమవారం వస్తాం అని ఆల్రెడీ ముందే ఫోన్ చేస్తున్నారు. అన్న వాళ్ళను రమ్మని నేను బయటికి వెళ్ళానంటే బాగుండదు. కాబట్టి నాకు వెళ్ళేదానికి టైం కుదరడం లేదు బ్రదర్. ఎందుకంటే మీకు చూస్తున్నారు, రోజు మనం మార్కెట్ రాగానే 2-3 కట్టలు రైతులకి అదే మన సబ్స్క్రైబర్స్కి ఇప్పించడం, తర్వాత పల్లెల్లో వీడియోస్ తీసి అప్లోడ్ చేయడానికి, తర్వాత ఇంటి దగ్గర కొన్ని పనులు ఉన్నాయి బ్రదర్. ఇక్కడ ఇంటి దగ్గర ఈ మధ్య హాస్పిటల్లో ఉన్నాను. తర్వాత మళ్ళీ కూడా ఈ టైం ఏంటో నాకు అర్థం కాలేదు. మళ్ళీ మా నాన్నకి కంటి ఆపరేషన్ బ్రదర్. కన్ను ఆయనకి కొద్దిగా వయసు అయిపోయింది కాబట్టి కన్ను ఆపరేషన్ కూడా చేసేదానికి ఈ వారం బుధవారం గురువారం ఆపరేషన్ చేసేదానికి వెళ్ళాలి నేను. మన అన్న వాళ్ళు చాలామంది బుధవారం గురువారం వస్తామని అంటున్నారు. అన్న వాళ్ళు కూడా వీడియో చూస్తే అర్థం చేసుకున్నా. బుధవారం గురువారం మా నాన్నకి కన్ను ఆపరేషన్ చేయడానికి నెల్లూరు అనేది వెళ్తున్నాను. ప్రతిదీ అడ్డం వస్తుంది. ఈ మధ్య అంతా మా సిస్టర్కి బాగాలేక హాస్పిటల్లో ఉన్నాను. తర్వాత వచ్చేసి మళ్ళీ మా నాన్నకి ఆపరేషన్ చేయడానికి మళ్ళీ నెల్లూరు వెళ్ళి ఒక 2 days 3 days హాస్పిటల్లో ఉండాలి. తర్వాత ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మా ఇంటి దగ్గర బ్రదర్, ఇంటి దగ్గర ఇంకా మాకు వచ్చే నెల నుంచి మాకు వర్షాలు అనేది స్టార్ట్ అవుతాయి. వచ్చే నెల మనకి వర్షాలు అనేది స్టార్ట్ అవుతాయి. ఈ వర్షాలలో మాకు ఆవులు, ఈ బర్రెలు, గేదెలు ఇవన్నీ ఉన్నాయి మనకి. ఇవన్నీ ఈనే టయానికి మనం రేకుల షెడ్ అనేది రెడీ చేసుకోవాలి కదా. ఆల్రెడీ షెడ్ అనేది ఉండింది, అది కొద్దిగా ప్రాబ్లం అనేది పడిపోయింది బ్రదర్. వర్షాలకి పోయినసారి గాలి వానకి పడిపోయింది. మళ్ళీ నేను తర్వాత అది రెడీ చేయడానికి కుదరలేదు. ఇంకా మళ్ళీ మనకి బర్రెలు ఈ ఆవులు అవి ఈనేదానికి ఈ నెలలో నుంచి స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ 2 బర్రెలు, అంటే మనకి మీ ఏరియాలో ఎలా ఉంటుందో తెలియదన్న, మా ఏరియాలో మేపేది ఏమి ఉండదు. మేము తోలేస్తాం, అడవికి అంటే ఫారెస్ట్ ఏరియాకి తోలేస్తాం.
అవి మేసి సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తాయి బ్రదర్, సాయంత్రానికి ఇంటికి వస్తాయి. ఇలా మన 2 బర్రెలు అనేది ఈని అడవిలోనే ఉన్నాయి. వాటిని ఎతకడానికి వెళ్ళాలి. తర్వాత వచ్చేసి నాన్నకి ఒకటి ఆపరేషన్ చేయాలి. ఏంటబ్బా ఎన్ని సోది చెప్తున్నాడని అనుకోవద్దన్నా. నేను మన బయటికి వెళ్ళేదానికి టైం కుదరడం, మన సబ్స్క్రైబర్స్ చెప్తున్నాను నా ఫామ్ విజిట్ చేసే వీడియోస్ చేస్తాను, బయట మార్కెట్లో వీడియోస్ తీస్తాను అని చెప్పి కొన్ని వీడియోలో చెప్పున్నాను. చెప్తాడు చేయడు అని మీరు అనుకోవద్దన్నా. మీరు చూస్తున్నారు నేను ఎంత బిజీగా ఉంటున్నానో మీకు అర్థమవుతుంది. నాకు ఏ పని బాట లేకుండా ఉంటే, అంటే నాకు వేరే పనులు అంటూ లేకపోతే మీరు చెప్పినట్టు నేను బయట ఫామ్స్ విజిట్ చేసేదానికి వెళ్ళేదానికి, బయట మార్కెట్లో వీడియో తీయడానికి వెళ్ళేదానికి టైం ఉంటే వెళ్ళేవాడిని. కానీ నాకు ఒక పని కాదు బ్రదర్, చాలా నాకు ఇంటి దగ్గర ఇక నాకు ఇదే ఫీల్డ్ కాదు బ్రదర్. ఇక్కడ వచ్చేసి మనకి యూట్యూబ్ ఛానలే నాకు బతుకు తెరువు అనేది కాదు. మనకి పొలాలు ఉన్నాయి, ఆవులు గేదెలు ప్రతిదీ. మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏదో హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్ళాలి. ఇంట్లో ప్రతి ఒక్క పని నేనే చూసుకోవాలి. కాబట్టి వెళ్ళేదానికి టైం కుదరడం వల్ల ఖచ్చితంగా ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతే ఫ్రీ అయ్యానంటే ఖచ్చితంగా బయట ఫామ్స్ విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ వీడియోలో కొన్ని వీడియో చూసి అంటే అర్థం చేసుకున్నా. ఇక్కడ కొన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చూపిస్తుంటారు. ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ పాయింట్ బ్రదర్, ఫస్ట్ పాయింట్ వచ్చేసి దానా మీద ఓన్లీ పచ్చి మేత ఏం లేకుండా దానా మీదే పెంచొచ్చా లేదా, పెంచితే మనకి గ్రోత్ వస్తుందా లేదా అనే డౌటు చాలామందికి ఉంది. అది ఒక పాయింట్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఒక నెలకి మనకి 6 కిలోలు 7 కిలోలు 8 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి అని కొన్ని వీడియోలో చూపిస్తున్నారు. అది వాస్తవమా కాదా, వస్తాయా రాదా అనే డౌటు ఈ వీడియోలో చెప్పడానికి కుదరదు బ్రదర్. ఇక్కడ ఓన్లీ మీకు 3 పాయింట్లు చెప్తున్నాను. ఆ 3 పాయింట్ల గురించి ఖచ్చితంగా రేపైనా లేదంటే బుధవారం అయినా, అంటే మంగళవారం అయినా బుధవారం అయినా నేనే మీ వీడియో ముందుకి కెమెరా ముందుకు వచ్చి ఆ డౌట్లు వీడియో తీయడానికి కుదరదు. నాకు తెలిసిన అనుభవం, ఎందుకంటే అన్న చిన్నప్పటి నుంచి మాకు గొర్రెలు మేకలు అన్నీ ఉన్నాయి. ఈ గొర్రెలు మేకల గురించి నాకు తెలుసు. అవి ఆ గ్రోత్ వస్తుందా లేదా, మనకి దానా మీదే వస్తుందా లేదా, పచ్చి మేత లేకుండా పెంచొచ్చా లేదా, ఇవి కొన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇక్కడ. ఇది కొన్ని కొంతమంది ఈ దానా టీఎంఆర్ వాళ్ళు కానీ ఈ సైలేజ్ వాళ్ళు కానీ చాలామంది నాకు కాల్ చేశారు. వెంకీ నువ్వు అలా మా దానా గురించి, అంటే టీఎంఆర్ గురించి సైలేజ్ గురించి మీరు ప్రమోట్ చేశారంటే మీకు అమౌంట్ పే చేస్తాం, మీరు కొంచెం మీ ఛానల్లో ప్రమోట్ చేయండి, బాగా గ్రోత్ వస్తాయి ఇలా అని కొంతమంది నాకు కాల్ చేశారు. నేను ఒకటే చెప్పాను అన్న వాళ్ళకి, అన్న నేను ఇక్కడ ₹1 అనేది తీసుకోను, ప్రమోట్ చేసినా సరే మీరు చెప్పింది నేను కాదు, ఇక్కడ నేను రీజను మన జనాల వాళ్ళకి నిజాయితీగా అది వస్తుందా లేదా అని చెప్పడం, వచ్చిన తర్వాత ప్రమోట్ చేస్తానన్నా అని చెప్పా. ఇక్కడ కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చూపించారు, అన్న వెంకీ అన్న ఇక్కడ మనకి దానా మీదే మన గ్రోత్ వస్తుందా లేదా అంటున్నారు. అన్న దానా మీద గ్రోత్ వస్తుందా, నెలకి మనకి 6 కేజీలు 7 కేజీలు వస్తుందని కూడా చూపించున్నారు. అన్న వస్తుందా లేదా అనేది వాళ్ళు చెప్తున్నారు, మన యూట్యూబ్ వాళ్ళు చెప్తున్నారు. జనాలకి ఒక క్లారిటీ లేదు. నేను వీడియో తీస్తే ఎలా ఉంటుందంటే, అక్కడ మనకి వెళ్ళాను ఫామ్ చేయడానికి వెళ్ళినప్పుడు దానా మీదే పెంచే వాళ్ళు ఒకవేళ ఉంటే అలాంటి ఫామ్స్కి వెళ్తాను. అన్న మీరు ఇక్కడ ఒక 2 పిల్లలు కానీ 3 పిల్లలు కానీ చూపించారంటే, ఒక 2-3 పిల్లలు లేదంటే ఒక 5 పిల్లలు, అన్న ఇవి లైవ్లో ఎంత లైవ్ వెయిట్ ఉంది, 20 కిలోలు ఉందా, ఈరోజు డేటు అంటే నేను వెళ్ళిన ఫామ్కి వెళ్ళిన డేట్ అనేది ఆ వీడియో తీస్తాను. అదే నెక్స్ట్ మంత్లో మళ్ళీ అదే డేట్కి మళ్ళీ వస్తాను, ఒకరోజు అటు ఇటు వస్తాను. అదే పిల్లలు 2 కానీ 3 కానీ 5 కానీ అదే పిల్ల, వేరే పిల్ల కాకుండా అదే పిల్ల లైవ్ వెయిట్ పెట్టి మనకు 6 కిలోలు వస్తుందా, 7 కిలోలు వస్తుందా, 8 కిలోలు వస్తుందా వీడియో చూపించారంటే అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. అంతేగాని అక్కడ ఫామ్లో అన్నవాళ్ళు ఏదో మేము దానా పెడుతున్నాం, టీఎంఆర్ మీదే పచ్చి మేత లేకుండా ఓన్లీ టీఎంఆర్ మీదే పెంచుతున్నాం అన్న, మీరు మళ్ళీ తప్పుగా అనుకోవద్దన్న. ఎందుకంటే మీరు చెప్పింది అబద్ధం అని నేను అనడం లేదు. అది జనాలు నమ్మాలి, తెలుసుకోవాలి అంటే ఒక క్లారిటీ. ఇప్పుడు అన్నవాళ్ళు ఫామ్లో పెంచిన వాళ్ళు వస్తుందని అన్నారు, మీరు వస్తుంది అని చెప్తున్నారు. ఒక క్లారిటీ జనాలు తెలుసుకోవాలంటే ఒక డేట్ ప్రకారం, ఇప్పుడు మనం ఫామ్ దగ్గరికి వెళ్ళాం, ఆ పిల్లలు ప్రజెంట్ ఏ లైవ్ వెయిట్లో ఉన్నాయి, మళ్ళీ 1 మంత్ తర్వాత మళ్ళీ అదే ఫామ్కి వెళ్ళి అదే పిల్ల మనకి లైవ్ వెయిట్ ఎంత వస్తుంది అది ఒక వీడియో చేసామంటే జనాలకి ఒక క్లారిటీ వస్తుంది. ఓకే నెలకి మనకు 6 కిలోలు వస్తుంది, 7 కిలోలు వస్తుంది, టీఎంఆర్ మంచి గ్రోత్ వస్తుంది అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ కొంతమంది అన్న
నేను కొంతమంది గురించి చెప్తున్నాను, అందరి గురించి అయితే కాదు. ఇక్కడ బిజినెస్ చేస్తున్నారన్న, ఇక్కడైతే బిజినెస్ అనేది చేస్తున్నారు. ఇవన్నీ నేను చెప్పకూడదు, కానీ జనాలు మోసపోవద్దన్న. ఎందుకంటే జనాలు అనేది మోసపోవద్దు. ఈ వీడియోలు చూసి యూట్యూబ్లో చూసి ఈ ఫీల్డ్లోకి రావాలని అయితే అనుకోవద్దు. నేనైతే ఖచ్చితంగా ఫామ్ విజిట్ చేసే వీడియోస్ అయితే క్లారిటీగా మీకు రైతుల దగ్గరికి వెళ్ళి వాటిని ఎలా ఉన్నాయి ఏంటి, అది గ్రోత్ వస్తుందా లేదా, ఒక క్లారిటీ అనేది చూపిస్తాను. ఈ వీడియోలో అంత టైం లేదు. ఖచ్చితంగా కెమెరా ముందుకు వచ్చినప్పుడు ఆ గ్రోత్ వస్తుందా లేదా, నెలకి మనకు 6 కిలోలు 7 కిలోలు 8 కిలోలు వస్తుందా లేదా, మనకి టీఎంఆర్ మీదే పచ్చి మేత లేకుండా పెంచుకోవచ్చా లేదా అనేది ఒక క్లారిటీ ఒక వీడియో అయితే చేస్తాను. మంగళవారం రేపు కానీ బుధవారం అనేది ఆ వీడియో అనేది మన ఛానల్లో వస్తుంది. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో చూసిన వాళ్ళు అర్థం చేసుకోండి, తప్పుగా అనుకోవద్దు. వేరే వాళ్ళని తప్పుగా అనడం లేదు, అది ఒక క్లారిటీ చూపించాలి. కొంతమంది ప్రమోట్ చేయడానికి కూడా మన టీఎంఆర్ వాళ్ళు కానీ శైలేజ్ వాళ్ళు కానీ చాలామంది వీడియోకి ఇంత ఇస్తామని నన్ను అడిగారు. నేను చెప్పాను, ఒకటే చెప్పాను అన్న వాళ్ళకి, అలాంటి వీడియోస్ నేను చేయను అని చెప్పాను. కాబట్టి అర్థం చేసుకోండి, వేరేలా అనుకోవద్దు. ఓకేనా. ఇక్కడ మొత్తం మనకి లోడ్ అయితే బండికి అనేది లోడ్ అయితే అయిపోయింది. ఈ మొత్తం 90 గూర్లు అనేది లోడ్ చేసేసాం, మనం బండికి లోడ్ చేసాం. ఇప్పుడు అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఇవి మనకి జత ప్రైజ్ ఎంత పడింది, ఆ పొట్టేలు అనేది ఎంత కొన్నాం, ఇక్కడ మనకి 90 గూర్లకు కానీ ఆ 2 పిల్లలు మాత్రమే మనకి కాళ్ళ కింద అనేది వచ్చాయి. మిగతా అన్ని 1 నెల 2 నెలలు లోపల అనేది ఈనేదానికి అవకాశం ఉన్నాయి అన్న. ఇట్లా పల్లెల్లో రైతు వారిగా మీకు ఏదైనా సరే గూర్లైనా మేకలైనా పొట్టేలైనా ఏదైనా సరే కావాలనుకున్న వాళ్ళు కింద టైటిల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది, ఆ నెంబర్ మీరు కాల్ చేశారంటే ఫోన్లో అనేది మాట్లాడదాం. ఫామ్స్ పెట్టాలి అనుకునే వాళ్ళకి చాలా డౌట్లు ఉంటాయి. అలాంటి వాళ్ళు కూడా డే టైంలో కాకుండా నైట్ టైం బ్రదర్ 7 గంటల పైన అనేది కాల్ చేయండి. మీకు చాలామందికి చాలా డౌట్లు ఉంటాయి. అలాంటి డౌట్లు కూడా నేను ఒక క్లారిటీ అయితే మీకు ఇస్తాను, కాబట్టి అర్థం చేసుకోండి. రేపు మంగళవారం బుధవారం అనేది ఒక మంచి వీడియో అనేది మీ ముందుకు వస్తాను. అలా దానా మీద ఓన్లీ దానా మీద మన టీఎంఆర్ మీద వస్తుందా లేదా అనేది డీటెయిల్స్, నెలకి 7-8 కేజీలు వస్తుందా లేదా దాని గురించి మనకి చాలా ఉన్నాయి డౌట్లు. అవన్నీ నేను ఆ వీడియోలో చెప్తా. ఈ టైం మనకు సరిపోదు. ఓకే. అన్న వాళ్ళతో అయితే ఒకసారి మాట్లాడదాం. అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, మనకి జత ప్రైజ్ ఎంత పడింది అనేది ఒకసారి అన్న వాళ్ళతో అయితే మాట్లాడదాం. మనం ఎక్కడి నుంచి వచ్చాం ఒకసారి అడ్రస్ అన్న. కనిగిరి మండలం ప్రకాశం జిల్లా కలగట్ల విలేజ్. మనం పొట్టేళ్ళు, మీరు చాలా రోజుల నుంచి పొట్టేళ్ళు చేస్తున్నాము, కానీ పొట్టేళ్ళు ఏంటంటే నీకు ఏమనిపించింది పొట్టేళ్ళ విషయం? పొట్టేళ్లతో సేల్స్ లేదు, మార్కెట్ లేదనేసి మళ్ళీ మనం ఈ గొర్రెల కాన్సెప్ట్ అయితే పెట్టుకున్నాం. కానీ గొర్రెలు అయితే నాకు తెలిసి గొర్రెలు అయితే పర్లే, ఎప్పుడైనా కూడా రేట్ ఉంటుంది. మొత్తం మనం టోటల్ ఎన్ని కొనుక్కున్నాం అన్న? 90 గొర్రెలు, ఒక పొట్టేలు అనేది సపరేట్గా తీసుకున్నాం. ఎంత పడింది అన్న మనకి జత ప్రైజ్? 23,000 ఫైనల్గా మనకైతే వాళ్ళు చెప్పే రేటుకి మనం అన్ని బేరాల మీద ఫైనల్గా మనది కట్ట మీద తీసుకున్నాం. కాబట్టి జత వచ్చి 23,000కి అయితే మనం తీసుకున్నాం అన్న. ఇంకా మన సూడు గొర్రెలే కాబట్టి ఇబ్బంది లేదు. నువ్వు వెళ్ళేసి ఇంకా లివర్ టానిక్ ఇంకా ప్రోటన్ టానిక్ ఇవి పెట్టుకొని నువ్వు మేత మేపి పిల్లలుగా నేను అంటే అయ్యే గొర్రెలు మళ్ళీ నేనే సేల్ పెట్టాలి. ఖచ్చితంగా వీడియో తీసి పెట్టండి అన్న. మనకి రీజనబుల్ రేట్గా చూసాం 2-3 కట్టలు. ఎట్లా ఉన్నాయి అన్న రేట్లు మామూలుగా పల్లెల్లో? గొర్రెలు బట్టి రేట్ ఉంది మనకి, రీజనబుల్ రేట్కే వచ్చాయి మనకి. సరేనా, ఓకే. ఇంకేదైనా ఉంటే డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి. వ్యాక్సిన్ అయితే వేసేస్తున్నారు. ఆ పొట్టేలు అన్న, పొట్టేలు మనం చెప్పాలి 28,000 పడింది మనకి. 32,000 చెప్పారు, 30,000 ఫైనల్ అన్నారు. ఫైనల్గా మనం 28,000కి అయితే ఈ పొట్టేలు అనేది సపరేట్గా తీసుకున్నాం. పర్లే, గొర్రెలు అయితే రీజనబుల్ రేటే. ఓయ్ హ్యాపీయే కదా? ఓకే అన్న, ఓకే. సరే అయితే అన్న మీరు ఒక్కసారి బండి నేనేంటంటే కనిగిరిపల్లెల్లో నిలబడండి. మీరు ఇటు సైడ్ ఇటు రండి. నేడు అంటే ఆ పక్క అన్న కదా అన్న, మనది కనిగిరి దగ్గర అంటున్నావు. అక్కడ మన ఏరియా వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు మనకు డబుల్ స్టెప్ కాబట్టి మన బండికి ఎన్ని జీవాలు పడతాయి అన్న? 100 వేసుకోవచ్చు. మనకి ఈ బండికి ఇప్పుడు మనం 90 జీవాలు వేసాం. 140 పిల్లలు కానీ గూర్లు కానీ. స్టెప్ వస్తుందా మళ్ళీ నీకు? ఇంకో స్టెప్ వస్తుంది అన్న. కనిగిరి అడ్రస్ మనకి, మీరు కనిగిరిలోనే టౌన్లోనే, కనిగిరి శంకారం. ఓకే అన్న, మీ ఫోన్ నెంబర్ అనేది ఉంది, నేను అది పెడతాను. ఏదైనా ఉంటే అటు సైడ్ ఏదైనా వస్తే మీ నెంబర్కి అనేది కాల్ చేస్తాను. బులోరో బండ్లు డబుల్ స్టెప్ చిన్న బండ్లే ఉన్నాయి అన్న. ఎట్లా అన్న, కిలోమీటర్ లెక్కన లేకపోతే బాడీకి లెక్కన వెళ్తారు? బాడీకి లెక్క ఏమి ఉండదు అంటే మా సైడ్ కిలోమీటర్ లెక్కన తీసుకుంటారు, మీ సైడ్ బాడీకి లెక్క. అక్కడ నుంచి కనిగిరిలో కొంచెం బాడీకి అయితే బాడీ లెక్కే. ఓకే అన్న, ఓకే. సరేనా, ఓకే. అది ఆ సైడ్ ఏదైనా వస్తే
నేను చెప్తాను. ఓకే సరేనా, ఓకే జాగ్రత్త అన్న. మీరు కొద్దిగా అడిగి వెళ్ళేటప్పుడు ఇలా ఇబ్బంది ఇలా ఫ్రీగానే ఉండయి, కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. సరేనైతే జాగ్రత్త. సరే బాబాయ్.